దేవుడి దగ్గర పెట్టాలి కదా. చింతపండు గుజ్జు గట్టిగా తీసుకుంటే మనకి చిక్కగా చింతపండు గుజ్జు పిండుకున్నాం అనుకో పచ్చడి కూడా గట్టిగా ఉంటుంది. నీళ్ళగా లేకుండా సరిపోతుంది. చింతపండు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. అమ్మవారి దగ్గర పెడతాను. पुण्यशंकर प्राणवल्लभ ज्ञान वैराग्य सिद्धिर्धम भिक्षां देहि च पार्वती माता च पार्वती देवो पिता देवो महेश्वरः बान्धवाश्च भक्ताश्च स्वदेशो भुवनत्रयं काशी विशालाक्षी अन्नपूर्णम्मा मातावी कापाडुमा पड़ना वाला